Oh, hi. Hello, family members, and welcome back to my channel. It's me. హాయ్ వ్యూవర్స్, నేను మా స్క్వాడ్ కలిసి గుంటూరులో విజ్ఞాన యూనివర్సిటీలో జరుగుతున్న స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. తర్వాత నడుస్తుంటే ఆటో వచ్చింది. ఆటోకి బస్ స్టాప్కి అయితే వెళ్ళాం. కాస్త తినేసి అలా వెయిట్ చేస్తూ ఉంటే బస్సు అయితే వచ్చింది. ఇంక ఎక్కేసాం. అలా నైట్ అంతా ట్రావెల్ చేసి మార్నింగ్ 6:30కి అయితే రీచ్ అయ్యాం. అండ్ యూనివర్సిటీకి అయితే 8 కల్లా రీచ్ అయిపోయాం. చాలామంది అయితే వచ్చారు. అలా కొంతసేపు వెయిట్ చేసాం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. తర్వాత రూమ్ అయితే ఇచ్చారు. రూమ్కి అయితే వెళ్ళిపోయాం. తర్వాత కాస్త టైం రెస్ట్ తీసుకొని విహారయాత్రకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీ కదా, ఒక 2 to 3 lakhs per annum అంట. ఆ తర్వాత అడ్రస్ తెలియక అటు ఇటు చాలా తిరుగుతున్నాం. అలా ఒక 2-3 రౌండ్స్ అయిన తర్వాత క్యాంపస్ అలవాటు అయింది. అండ్ ఈ బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా చాలా బాగున్నాయి. చూస్తుంటే గెస్ట్ హౌస్లా లేదంటే కాలేజ్ బిల్డింగ్ అన్నట్టు అనిపించింది. సో తర్వాత గ్రౌండ్ ఎలాగుందో చూద్దామని వెళ్ళాం. అండ్ ఫుట్బాల్ కోర్ట్ ఆ మ్యాట్స్ అవి ఎలా ఉన్నాయో చూద్దామని, ఇంకా ట్రాక్ అరేంజ్మెంట్స్ అవి ఎలా ఉన్నాయని కాస్త తినేసి క్యాంపస్ అంతా మళ్ళీ చూస్తున్నాం అలాగా. సో క్రికెట్లో పిచ్ రిపోర్ట్ చూసినట్టు మేము కూడా క్లియర్ కట్గా చెక్ చేస్తున్నాం అన్ని. నమస్తే తీసుకో. తర్వాత కుర్రోళ్ళు అయితే కాస్త రిలాక్స్ అవుతున్నారు సార్తో కూడా. సో పవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నారు మ్యాచ్ కోసం. అది విరిచేంత వరకు వదిలేలేరు. ఇంకలా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చారు. ఇంకా నా పని నేను చూసుకున్నాను. ఇంకా రోజంతా అలా అయిపోయింది. స్పోర్ట్స్ ఈవెంట్ అయితే ఏవి లేవని చెప్పేశారు. సో నైట్ అయితే ఖోఖో స్టార్ట్ అయింది. ఈలోపు ప్రోగ్రామ్స్ అవి అవుతున్నాయని చెప్పారు. సో ప్రోగ్రామ్స్ ఇంకా స్టాల్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామని అయితే వెళ్ళాం. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నైట్ ఈవెంట్కి ఇన్స్ట్రుమెంట్స్ అవి అన్నీ పెట్టారు. సో అక్కడ నుంచి నా పేరు పోయి కంఫర్టబుల్గా బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. కానీ ఎక్కడ చూసినా ఈ ఆఫ్రికన్స్ ఎక్కువగా కనబడుతున్నారు. బ్యాచెస్ వైజ్గా ఉన్నారు ఇక్కడైతే. చూడండి, మోటివ్ బతులు. సో తర్వాత గ్రౌండ్లో అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా చేశారో చూద్దామని వెళ్తున్నాం. మహోత్సవ్ 2K26 అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. సో నూజివీడ్ నుంచి మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో కలిసి అయితే అలా తిరిగాం. తర్వాత స్టాల్స్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చాం. ఎగ్జిబిషన్లా పెట్టారు మొత్తం అంతా. సో అలా అక్కడ నైజీరియన్స్ బాస్కెట్బాల్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంకో 1 అవర్లో ఇనాగ్రేషన్ ఉందని చెప్పారు. సో దానికి వీళ్ళందరూ సిద్ధమవుతున్నారు, కానీ వెళ్ళలేదు. సో అక్కడ ఫీర్ అయితే పోయి చాలా ఫ్రీగా అయితే బ్లాగింగ్ అయితే చేశాను. చాలా ఫ్రీగా అయితే వీడియోస్ చేస్తున్నాను. సో చూడండి, వీళ్ళంతా బ్యాచెస్ వైజెస్గా డివైడ్ అయ్యి ఇనాగ్రేషన్ గ్రాండ్గా చేద్దామని వెళ్తున్నారు. మేమైతే ఇంకా వాళ్ళ వెనకాలే ఫాలో అయిపోయి బ్లాక్ అయితే తిరిగి వచ్చేసాం. సో క్యాంపస్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది అసలు. కానీ ఆ లిఫ్ట్లో అయితే ఎన్నిసార్లు తిరిగామో మాకే తెలీదు. ఇంకా ప్రాణం ఉన్నంత వరకు ఆ లిఫ్ట్లో తిరిగేసాం. సో అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాం కాబట్టి. సో ఈవినింగ్ అయితే మళ్ళీ తిరగడానికి అయితే వెళ్ళాం. చూడండి, నైజీరియన్స్ వాళ్ళకి హడావిడి అయితే మొదలెట్టారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ బాగా క్లోజ్గానే ఉంటున్నారు అందరూ. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది. సో ఎంత రికార్డ్ చేసినా చెయ్యాలని అనిపించేది. సో ఇంకేంటి మరి, చూసి ఎంజాయ్ చేయండి అయితే. సో తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పారు. అక్కడికి అయితే వెళ్ళిపోయాం. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, నడవడానికి కూడా దారి లేదు. ఇంకా అలాగే వెళ్ళిపోయాం లోపలికి అయితే. సో మా స్క్వాడ్ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, చాలా నచ్చినట్టు ఉంది.
ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. సో ఆ తర్వాత అయితే గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఖోఖో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఫుట్బాల్, ఆఫ్రికన్స్ వర్సెస్ ఆఫ్రికన్స్. ఆ తర్వాత కాస్త తినేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం మేము మా స్క్వాడ్ కలిసి. అండ్ ఫైనల్ అయితే వచ్చేసాం. లిఫ్ట్ అయితే లేదు, పై వరకు నడుచుకొని వెళ్ళాం. సో ఇదండి టూర్ అయితే మొత్తానికి ఎలాగైతే గడిచింది. ఎంజాయ్మెంటే స్పోర్ట్సే. సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకున్నానంటే చదువు ఒకటే కాదు, అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్.